రాంబాణం రాంబాణం చూపులతో గుచ్చి గుచ్చి చంపకోయ్ కొయ్దరా నా కొయ్దరా కొయ్దర బాయా కొయ్దర్ల గురి సురుగ్గా సుర్ర అంటదని నేను ఇస్తాకిన్నాను. నువ్వేటి బాణవే గాని ఎప్పుడు పుల్లయ్యవు. పుల్లలేని బాణం పట్టుకుంటేనే బొక్కలో పెట్టారు పుల్లి. పుల్లున్న బాణం పట్టుకుంటే డైరెక్ట్ గా పులి బొల్లో పెట్టేవాళ్ళు. ఈసారి ఒక పుల్ల తయారు చేయి. ఇద్దరు హలో దొరవర్గలే వణక్కం. మిమ్మల్ని అమాయకంగా జైల్లో పెట్టినందుకు మా గగ్గోల్ టీవీ చాలా చింతిస్తుంది. మిమ్మల్ని విడుదల చేయడానికి మా గగ్గోల్ టీవీ శాయశక్తులా కృషి చేస్తుంది. దానికి మీరు మాతో సహకరించాలి. ఏమంటారు సామె? మేము అడిగిన ప్రతి దానికి మీరు అవును అనాలి. అవునంట అవునంట సామె. ఓకే కెమెరా స్టార్ట్. పప్పు యాదవ్ తో మీకు సంబంధం ఉందా? అవును. లాడెన్ కు మీకు కాంటాక్ట్స్ ఉన్నాయా? అవును. దావూద్ కి మీకు సంబంధం ఉందా? అవును. మిమ్మల్ని జైల్లో పెట్టినందుకు సునామీ వచ్చి అంత జలమయం కావాలని జలయజ్ఞం చేశారా? అవును. ఆనంద్ మాట్ తో మీకు సంబంధం ఉందా? అవును. అవును. థ్యాంక్ యూ. ఇంతవరకు నేరాలను అంగీకరించిన కోయిదొర గారు మా గగ్గోలు టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నేరాల్ని ఒప్పుకొని ఇంటర్నేషనల్ రౌడీగా అంగీకరించినందుకు కెమెరామెన్ నీచా సింగ్ తో కబార్ సింగ్, విశాఖపట్నం, గగ్గోల్ టీవీ. ఓ అవునని చెప్పేసినాగా నన్ను వదిలేస్తా. ఏంటి వదిలేసేది? ఇప్పుడే నువ్వు అసలు కేసులో బుక్ అయింది. అదెట్టతో పెట్టుకో, పోలీస్ తో పెట్టుకో, మీడియాతో మాత్రం పెట్టుకోవద్దు. డే నైట్ అయిపోద్ది. ఇప్పుడు దాకా నువ్వు నేషనల్ ఉండాలి, ఇక నుంచి నువ్వు ఇంటర్నేషనల్ ఉండాలి. అది గుర్తుపెట్టుకో. ఓ కోయిదర్లారా, పుల్లగొట్టంలో మాట్లాడి పెట్టెల్లో బొమ్మలు చూపించే వాళ్ళ మాటలు నమ్మొద్దు. కుయ్యో కుయ్య అయిపోతే నన్ను ఇద్దరు బిడ్డలు తల్లిని చేసి ఇంకో దాని మెళ్ళలో తాళి కడతాడా? పాప ఆయన మాత్రం ఏం చేస్తాడండి? వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టి తాళం వేసి బలవంతంగా పెళ్లి చేస్తానంటున్నాడు. ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. నిజంగా అలా జరిగితే నా ఇద్దరు పిల్లల్ని చంపి నేను ఊరేసుకుంటాను. ఏదో సర్ది చెబుతామని నేనొస్తే పెద్ద గొడవ ఎట్టుంది. ఏమండి ఏమండి, నాకేక దిక్కేవడరా దేవుడా. నేనున్నా కదండి. నువ్వు నాకెందుకురా? ఏమండి ఏమండి, తలుపు తెరవండి. ఏమండి, మీకు మంచి వయసు ఉందండి, చీచి మంచి భవిష్యత్తు ఉందండి. ఏమండి, మీతో పాటు మీ ఇద్దరు పిల్లలు కూడా వృద్ధి చేస్తున్నారా? వద్దండి, తప్పండి, పాపం అండి. ఆ పాపం కూడా నాకే తగ్గుతుందండి. ప్లీజ్ ఏమండి, ఇక్కడ ఒక తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడుతుంది. రండి ప్లీజ్, రక్షించండి. హలో, తలుపు తెరవండి. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? చీర కూడా మార్చుకునివా? చీర మార్చుకుంటున్నారా? సారీ. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏంటి మాస్టారు, కారు కట్టగా నడుస్తారు, ఇంట్లో చెప్పినా? చూడు బాబు, నేను నిన్ను నాచుకంపు కొట్టే నీచు వెధవా అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే నేను అన్నావు. కానీ నువ్వు అన్నమాట నేను అలా ఫీల్ అవుతున్నాను. నేను నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు, 2,50,000 రూపాయల వైట్ మనీ పోసి కొనుక్కున్న నా సొంత కారు ముందు. అర్థమవుతుందా బాబు? మరి కారు ఉంచుకుని నడవడం దేనికండి? పెళ్ళం ఉంది కదా అని పిల్లల్ని కనేయడం, నోరుంది కదా అని అడ్డమైన బూతులు వాగేయడం, కారు ఉంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి శుద్ధ విరుద్ధం బాబు. అది కాదండి, నీ దారిని నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు చెత్త అన్నాను అనుకో, నువ్వు బాధపడతావు కదా. బాధపడతాను, అందుకే అలా అన్నావు. కానీ నువ్వు ఆ పంచి అది 7x10 ఉంది. 7x10 కాదండి బాబు, 8:30x12. 8:30x12 అది అక్కడుంది లోపం. ఇంతకీ తమరు ఎవరండి? దరిద్రం. ఎవరండి? నేను ఎవరైతే నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకోక. ఏమండి అది ఎవరనుకున్నారండి? ఇంటి ఓనర్స్ అండి బాబు. అరే నాకు తెలియలేదండి, క్షమించండి. అయినా తప్పు నాది కాదండి, ఈ ఇంటి వాస్తుది. 8:30x10 గదిలో నిలబడుతూ ఇంటి యజమాని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుట్టిందండి? ఇంతకీ మీరెవరండి? నా పేరు పరవస్తు భగవాన్ దాస్. నాకు హైదరాబాద్ లో 2 ద్రాక్ష తోటలు, నూజివీడులో జీడి మామిడి తోట, గుంటూరులో గొడవను, ఇవి నా స్థిరాస్తులు. అక్కడ కనిపించే కారు, ఈ డ్రైవరు నా చరాస్తి. కుక్క భాష. నిన్ను తోక తెగిన గజ్జి కోతిన అని తిట్టాననుకో, నువ్వు బాధపడతావు కదా. సహజంగా బాధపడతా. కానీ నేను అలా అన్ను. వాడు మాట్లాడేది కుక్క భాష, పంది కుక్క భాష కాదు, నిఖార్సైన మూగ భాష. వాడు నిజమైన మూగవాడు, నా నమ్మిన బంటు. నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు కట్టిన ఈ దరిద్రపు గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు. అలాగే లేరా, నాకు తెలిసిన మంచి 10 మందికి పంచకుండా నేను ఎలా ఉంటాను రా. ఏమండి ఓనర్ గారు, మీ సింహద్వారం తీరు చూస్తుంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఇరుక్కోకపోతే ముందు ఇరుక్కుంటారు, అది మాత్రం అయిపోయావే.
సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయలేమో హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మామిడి తెలియకుండా. సరే నువ్వు చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పసడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే, అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ. ఒకసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్దాయని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉందో. పాండు, ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టడం తప్ప. అది సరే, నీకు నల్ల కొట్టు ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది. కొట్టకండి, ఎందుకు కొట్టకండి, ఎందుకు కొట్టకండి, కొట్టకుండా ఎట్లనే కొట్టకుండా. ప్లీజా, ఎందుకే ప్లీజు. కళ్ళాలు పట్టుకుని కొడతావేంటి? నీకేం బాబు, మొన్నటిదాకా రౌడీ ఏం చేసేసి బతికేసావు, ఇప్పుడేమో బిజినెస్ చేస్తున్నావు. కానీ మేమట్ట కదే, మేము తమర్లాగా రౌడీజం చేయలేమే. పొద్దున్నే 7 గంటలకు నిద్రలేచి మొహం కడుక్కొని స్నానం చేసి తిని తినక టిఫిన్ తిని ఇది గట్టించిన దిక్కుమాల టిఫిన్ బాక్స్ ఒకటి బ్యాగులో పెట్టుకొని పడుతూ లేస్తూ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ టైంకి బస్సు రాక ఎప్పటికో వెయిట్ చేయగా బస్సు వచ్చి అది ఎక్కడానికి ఎక్కడ లేని జనం వచ్చి ఎక్కడానికి నాకు చిరాకు వచ్చి ఎక్కిన తర్వాత ఆయాసం వచ్చి బస్సులో నిలబడడానికి చోట్లేక కూర్చోడానికి సీట్ లేక నానా ఇబ్బందులు పడుతుంటే ప్రతి బస్ స్టాప్ లో కూడా మతాబులోకి మందు కూరినట్టుగా కండక్టర్ గారు జనాన్ని కూర్తా ఉంటే అష్ట కష్టాలు పడుతూ ప్రయాణం చేస్తూ దిగవలసిన బస్ స్టాప్ లో దిగడానికి వీలు లేకపోతే నెక్స్ట్ స్టాప్ లో దిగి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చి ఆఫీసు ఆలస్యంగా వెళ్లి ఆఫీసర్ గారి చేతిలో అందరి ముందు డబ్బులు తిని సాయంత్రం దాకా పనిలో కొట్టుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ బస్సు పట్టుకుని పడుతూ లేస్తూ ఇంటికి వచ్చి 4 చెంబులు నీళ్లు పోసుకొని కొంచెం రిలాక్స్ అవుదాం కదా, 2 పెగ్గులు వేసుకుందాం కదా అని చెప్పి నేను అనుకుంటుంటే 2 దెబ్బలు వేస్తుందని 2 దెబ్బలు కొట్టి నేను 2 పెగ్గులు వేసుకోవాలి. రండి పెళ్ళైపోయినా మా తాతకి తద్దిన పెట్టాలండి. ఆర్డినరీ స్పెషలా అంటే? ఆర్డినరీ అంటే స్వర్గంలో మీ తాతని గేట్లో 2 అమ్మాయిలు మాత్రం ముద్దెక్కుంటారు. అదే స్పెషల్ అనుకో, రమ్మలేదు రమ్మ డైరెక్ట్ గా వెళ్ళి దాని ఊళ్ళో పడతాడు. అయితే పెసలే చేయించండి. 100 రూపాయలు రక్షించుకో మామా అనుకో. మామా చేయబట్టు శాశ్వత స్వర్గంలో ఒక నువ్వు తెరుస్తూ రై శాస్త్రి, ఓ మంచి పిల్లదా. దేనికి? పెళ్లికి. ఆర్డినరీయా స్పెషలా? ఏంటా కోత? కోపరకాయ బాబు. ఆర్డినరీ అంటే కుంటి గుడ్డి మూగ చెవిటి, అదే స్పెషల్ అనుకో అంగు రంగు పొంగు. ఇందా శాంతి, రోజా, మీనా, నగ్మ. బాబాయ్ నగ్మం చేసుకుని నాకు కూడా హెల్ప్ అవుద్ది. బాబాయ్ నన్ను ఎవరో కొట్టారు. నేనే. యారా అమ్మో, కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? వీళ్ళు పెళ్లి కూతుళ్ళ. సారీ క్షమించాలి, ఈ కట్ట పల్లెటూరు వాళ్ళకి ఇచ్చోండి. ఇలా ఉందేంటి? ఈ అమ్మాయికి కొంచెం దైవభక్తి